ప్రేమపూర్ణుడా, దయగలిగిన మా తండ్రి, మా బ్రతుకు దినాల్లో జూన్ మాసం 2025 రెండవ వారం నన్ను మమ్మను సజీవులుగా ఉంచి మరి ఒక పర్యాయము మీ సన్నిధిలో మీ సముఖమునందు మిమ్మల్ని స్తుతించుటకు, ఆరాధించుటకు, మీ వాక్కులు ధ్యానించుటకు మీరు ఇచ్చిన సమయము అనుకూలతను బట్టి కృతజ్ఞతలయ్యా. లోకంలో భయంకరమైన మరణాలు చూస్తున్నాం. అది వ్యాధుల ద్వారా కానివ్వండి, అనారోగ్య పరిస్థితుల ద్వారా కానివ్వండి, ఆత్మహత్యల ద్వారా కానివ్వండి, భయంకరమైన యాక్సిడెంట్లు ద్వారా కానివ్వండి, నన్ను మమ్మను ఆ జాబితాలో ఉంచగా సజీవులుగా ఉంచారు. మీ కృతజ్ఞతలు నాయన. ఈ వారం అంతం, ఈ నెలాంతం జరగనే ఉన్న మీ పరిచర్యలను జ్ఞాపకం చేసుకోండి. పిలుపు అయితే అందరికీ వెళుతుంది. పిలువబడిన వారు అనేకులు. మరి అందులో సపరేట్ అయ్యి మీ పనికి పూనుకున్న వాళ్ళు ఎంతమందో ఆత్మవిమర్శ చేసుకొని రానున్న గడ్డు కాలంలో సువార్త ప్రకటిద్దామన్నా ప్రకటించడానికి ఆటంకాలు ఎన్నో. ఈ ఉన్న దినాల్లోనైనా అవకాశాన్ని అందిపుచ్చుకొని సద్వినియోగం చేసుకోవడానికి సహాయం చేయండి. కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నీ దాసునైనా నన్ను జ్ఞాపకం చేసుకోండి. మట్టి మనిషి జ్ఞానాన్ని మరుగు చేసి మహనీయుడా మీ ఆత్మజ్ఞానాన్ని మాకు బోధించండి. మీరు మాత్రమే మహిమ పొందండి. యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, చేరువచ్చిన ఆత్మీయులందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా చాలా రోజుల తర్వాత ఇంద్రజ, రాము వాళ్ళ పాపతో కలిసి మందిరానికి రావడం చాలా సంతోషదాయకం. వారికి ప్రత్యేకంగా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే సతీష్ బాబు, దేవి బిడ్డలు కూడా అకేషనల్గా వచ్చి వెళుతూ ఉంటారు. మరి ఉద్యోగ నిమిత్తం హైదరాబాద్, మహాపట్నంలో ఉంటున్నప్పటికీ వాళ్ళ అవకాశం ఉన్నప్పుడల్లా ఇక్కడికి రావడం చాలా సంతోషం. ఆ కుటుంబాన్ని కూడా దేవుడు దీవించాలని మనసారా నేను కోరుకుంటున్నాను. యథావిధిగా డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్న పిల్లలు ఉన్నారు. దయచేసి మేనదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. కాంపిటీషన్ ఎక్కువ ఉంది. అలాగే గర్భిణీ స్త్రీలు ఉన్నారు, ఇంకా అనారోగ్యంతో బాధపడుతున్న పిల్లలు ఉన్నారు, బిడ్డలు. అందరి కోసం ఒకరికొకరు ప్రార్థించండి. బుజ్జిబాబు కోసం ప్రార్థించండి. బుజ్జిబాబుకి మొన్న బాగా సీరియస్ అయిపోయింది. దేవుడు కార్యం చేశాడు. అలాగే తమ్ముడు శ్రీను వాళ్ళ పాపకి టాన్సిల్స్ ఆపరేషన్ జరిగింది. ఆ పాప కూడా చాలా సఫర్ అయింది చాలా రోజులుగా. ఆ దోషం నుండి కూడా దేవుడు విడుదల, విమోచన ఇచ్చాడు. జరగనున్న సువార్త కోసం ప్రార్థించండి, పాల్గొనండి. రాలేని వాళ్ళు మీ వంతు సహకారం సువార్త పని కోసం సాయం చేయండి. శక్తి లోపం లేకుండా, సనుకొనకుండా స్వేచ్ఛగా మీరు చేయగలిగింది ఏదైనా ఉంటే. మరి 2 రోజులు అక్కడ భోజనాలు మనమే ఏర్పాటు చేసుకోవాలి కనుక ఎవరైనా సాయం చేయగలిగిన వాళ్ళు ఉంటే తప్పకుండా సహాయం చేయండి. వాక్య భాగంలోకి వెళదాం. దయచేసి అందరూ బైబిల్లో పనిచేద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 15వ వచనం మనం చదువుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుండటం మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక. చాలండి. ఈ ఒక్క వచనాన్ని అర్థం చేసుకోవడానికి ఈ పూట ప్రయత్నం చేద్దాం. ఒకవేళ ఈ ఒక్క వచనం ఈరోజు అయితే అలాగా కాని పక్షాన వచ్చే వారం దీన్ని నేను కొనసాగిస్తాను. ప్రియులారా, ఈ వచనం యొక్క బ్యాక్గ్రౌండ్, ఈ వచ్చిన సమయ సందర్భాలు, ఎవరు చెప్పారు, ఎవరితో చెప్పారు, ఎవరి గురించి మాట్లాడుతున్నారు, ఎందుకు అసలు దానియేలు ఎప్పుడో క్రీస్తుకు పూర్వం
దాదాపుగా 1000 సంవత్సరాల క్రితం మాట్లాడిన మాట ఇక్కడ మత్తయి సువార్తలో క్రొత్త నిబంధనలు ఎందుకు ప్రస్తావించాడు అని ప్రతి పదాన్ని ఆలోచించి పట్టి పరిశీలన చేద్దాం. ఇక్కడ మాట్లాడుతుంది ఎవరు అని అంటే సాక్షాత్తు యేసు ప్రభు. ఈ మాట మాట్లాడుతుంది ఎవరు? యేసు ప్రభు. ఎవరితో చెప్తున్నాడు తెలుసా? తన శిష్యులతో చెప్తున్నాడు. ఎక్కడ చెప్తున్నాడు తెలుసా? యెరూషలేము దేవాలయం దగ్గర చెప్తున్నాడు. ఎక్కడ చెప్తున్నాడు? యెరూషలేము దేవాలయం. ఆయనకు అవకాశం ఉన్నప్పుడల్లా ఖచ్చితంగా యెరూషలేము దేవాలయానికి ఆరాధనకు వచ్చేవాడు. సబ్బాత్ డే అది. వారికి విశ్రాంతి దినం శనివారం కనుక యూదులకు ఆరాధన దినం, విశ్రాంతి దినం, పరిశుద్ధ దినం శనివారం కనుక ఆయన ఆనవాయితీగా అలవాటుగా ఆరాధనకు వచ్చేవాడు. ఇప్పుడు యేసు ప్రభు తన శిష్యులతో చెబుతున్న మాట ఏమని చెప్తున్నాడంటే, ఇదిగో దానియేలు గారు చెప్పాడు కదా ఒక సంగతి, ఆ సంగతి చెవులున్నోడు ఈ శబ్దం ఈ మాట వినపడంగానే గ్రహించునుగాక అన్నాడు. అర్థమవుతుందా అని ఏం చెప్తున్నాడంటే 16వ వచనం, యోదయాలో ఉండువారు కొందరు కొండలకు పారిపోవాలను, మిద్ది మీద ఉండువాడు అయ్యో ఆ దినములలో గర్భిణీలకును శ్రమ అన్నాడు. చాలు. అంటే ఏవో శ్రమ దినాలు రాబోతున్నాయి. ఏ దినాలు రాబోతున్నాయి? శ్రమ దినాలు రాబోతున్నాయి. కాబట్టి జాగ్రత్త. అంటే ఈ దినములను గూర్చి ఏదో ఒక సూచన చూపిస్తున్నాడు. ఆ సూచన మీరు గ్రహించిన వెంటనే చదువువారు గ్రహించిన వెంటనే దాన్ని మీరు పసిగట్టాలి అని యేసు ప్రభు చెప్తున్నాడు. ఇప్పుడు అసలు ఈ సందర్భం ఏంటి అని 24వ అధ్యాయానికి మనం వెళ్ళి ఆలోచన చేస్తే, యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా 24 మొదటి వచనం, ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడము ఆయనకు చూపించుచూ వచ్చారట. బాగా చూడాలి. దేవాలయం అనుకుందాం, కొంచెంసేపు ఆరాధన అయిపోయింది, అందరు బయటికి వెళ్ళారు. యేసు ప్రభు కూడా బయటికి వెళ్ళిన వారిలో ఒకడు. అప్పుడు యేసు ప్రభు శిష్యులు యేసు ప్రభుతో చెప్తున్నాడంట, వెనక్కి తిరిగి, ప్రభువా ఈ దేవాలయాన్ని చూసారా? ఇప్పుడే కదా ఆరాధన చేసుకొని బయటకు వచ్చాం మనం, ఈ దేవాలయం చూసావా అని ఆశ్చర్యంగా ఆయనకు చూపిస్తున్నారట. ఏ దేవాలయం? యెరూషలేములో ఉన్న దేవాలయం. బాగా వినండి, యెరూషలేములో రాళ్లతో కట్టబడిన దేవాలయం. అందుకే యేసు ప్రభు ఏమన్నాడు చూడండి, అదేంటి చూసావా అని నాకు చూపిస్తారేటి, నేను ఎందుకు చూడలేదు, నాకు తెలియందా అన్నట్టుగా ఆయన ఏం చెప్తున్నాడు చూడండి. మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా, నన్ను నాకు చూపిస్తున్నారు, సరే మీరు చూస్తున్నారా లేదా? ఇంతకీ చూడండి సమాధానం. నాకు చూపిస్తున్నారు, బాగానే ఉంది, నేను చూస్తున్నాను, మీరు కూడా చూస్తున్నారు కదా, మీరు చూస్తున్నారు. ఇవన్నీ రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అనెను. సుందరమైన ఈ దేవాలయం నీకు కనపడుతుందా అని ఆయన్ని అడిగితే, మీకు సుందరమైన దేవాలయమే ఇప్పుడు కనపడుతుంది, దాని భవిష్యత్తు నాకు కనపడుతుంది అంటున్నాడు ఆయన. ఏంటంట దాని భవిష్యత్తు? దేవాలయము రాతి మీద రాయి ఒక్కటైనా లేకుండా పడద్రోయబోయే రోజులు రాబోతున్నాయి అన్నాడు. అది ఎప్పుడు అనంటే దాని కంటిన్యూషన్ 15వ వచనం. దాని కంటిన్యూషన్ 15వ వచనం. అది ఎప్పుడంటే ప్రవక్త అయిన దానియేలు గారి ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలం అంటే దేవాలయమా కాదా? అది ఎప్పుడు జరుగుద్ది? రాతి మీద రాయి లేకుండా ఈ దేవాలయం ఎప్పుడు పడద్రోయబడుద్దంటే, ఈ పరిశుద్ధ స్థలం అనబడు దేవాలయములో నాశనకరమైన హేయ వస్తువు నిలుచుట మీరు చూడగానే అన్నాడు. అమ్మమ్మమ్మ వినాలి.
ఈ దేవాలయం రాతి మీద రాయి లేకుండా పడద్రోయబడే రోజులు రాబోతున్నాయి, ఇది నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. అది ఎప్పుడంటే ఒక నాశనకరమైన హే వస్తువు దేవాలయం అనగా పరిశుద్ధ స్థలములో నిలుచుండుట మీరు చూస్తారు. చూసినప్పుడు మీకు అర్థమైపోవాలి ఏమని, అయితే నాశనకరమైన హే వస్తువు పరిశుద్ధ స్థలంలో నిలుచుండుట మేము చూసాం కాబట్టి ఇక ఏమైపోద్ది దేవాలయము, రాతి మీద రాయి లేకుండా పడిపోద్ది. దిస్ ఈజ్ ద లాస్ట్ మెసేజ్ ఫర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. యేసు ప్రభు తన జీవితంలో యెరూషలేము దేవాలయానికి వచ్చి చివరిగా మాట్లాడిన ఆఖరి మాట ఇది. ఇంకా తర్వాత రాలేదు, ఎందుకంటే ఆ తర్వాత చంపేశారు. యేసు ప్రభు చివరగా పలికిన మాట. ఇప్పుడు మనం దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నపడదాం. ఎవరు చెప్పారంటే ఈ మాట యేసు ప్రభు ప్రకారంగా 15వ వచనంలో ఉన్న మాట ఎవరు చెప్పారంట? నాశనకరమైన హే వస్తువు పరిశుద్ధ స్థలములో నిలుచుండుట మీరు చూడగానే చదివేవాడు గ్రహించునుగా. కానీ ఎవరు చెప్పారట? ఎక్కడ చెప్పాడో చూద్దాం. ముందు దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 31వ వచనం చదువు. అతని పక్షమున శూరులు లేచి పరిశుద్ధ స్థలము కోటను అపవిత్రపరిచి అనుదిన బలిని కూడా నిలిపివేచి నాశనమును కలుగజేయు హేయమైన వస్తువును నిలువబెట్టుదురో. దానియేలు చెప్పింది నెరవేరాలిగా. మరి దానియేలు ఎక్కడ చెప్పాడో ఆ ప్రవచనాన్ని చూపించాను కదా మీకు. ఎక్కడ చెప్పాడు? 11వ అధ్యాయము 31వ వచనం. ఏమని చెప్పాడు? రోజు జరిగే అనుదిన బలులన్నీ నిలిపివేచి, తర్వాత ఏమన్నాడు? నాశనము కలుగు చేయు హేయ వస్తువును పరిశుద్ధ స్థలములో నిలుచుండుట మీరు చూస్తారు. అదే కదా, శూరులు లేచి పరిశుద్ధ స్థలపు కోట అపవిత్రపరిచి అన్నాడు. అంటే పరిశుద్ధ స్థలములో నాశనకరమైన హేయ వస్తువు ఉండుట మీరు చూస్తారు అన్నాడు. ఇప్పుడు మనకు రండి 24వ అధ్యాయం 15వ వచనం మత్తయి సువార్తకు వచ్చేయండి. అంటే యేసు ప్రభు దానియేలు గారు చెప్పిన మాట అది చూసేవాళ్ళు చదివేవాళ్ళు గ్రహించాలి. అది దానియేలు చెప్పింది అక్షర సత్యం, అది నెరవేరాలి అని 24:15లో మనకు చెప్పాడు. ఇప్పుడు మనకు రెండు విడిపోవాలి. అదేంటంటే 2 మాటలు చెప్పాడు ఆయన. ఒకటి పరిశుద్ధ స్థలము అన్నాడు, రెండోది అందులో నివసించు హేయ వస్తువు, నాశనకరమైన హేయ వస్తువు అన్నాడు. ఇప్పుడు ఈ 2 విడిపోయినాయి అనుకోండి, మనకు బాగా అర్థమవుతుంది ఆ వచనం. పరిశుద్ధ స్థలం అంటే ఏంటో మనకు తెలియాలి, హేయ వస్తువు నాశనకరమైన హేయ వస్తువు అంటే ఏంటో మనకు తెలిస్తే ఆ పరిశుద్ధ స్థలంలో నాశనకరమైన హేయ వస్తువు నిలుచుంటే ఆ దేవాలయము లేదా మందిరము ఎలాగ రాతి మీద రాయి లేకుండా కొలాప్స్ అయిపోద్దో పడిపోద్దో మనకు అర్థమైపోద్ది. కాబట్టి మొదటిది పరిశుద్ధ స్థలము అన్నాడు. హే వస్తువు నిలుచుండేది ఎక్కడంట? పరిశుద్ధ స్థలములో అన్నాడు. ఇక్కడే మనకు ఒక విషయం క్లియర్గా తెలిసిపోయింది. అదేంటంటే శిష్యులు బయటికి రాగానే దేన్ని చూపించి చూసావా అన్నారు? దేవాలయాన్ని చూపించి. అంతే కదండి. అంటే వాళ్ళ దృష్టిలో, శిష్యుల దృష్టిలో దేవాలయం ఏంటి? పరిశుద్ధ స్థలం. యేసు ప్రభు కూడా ఏం చెప్పాడు? అదే పరిశుద్ధ స్థలాన్ని చూపించి ఈ పరిశుద్ధ స్థలంలో నాశనకరమైన హే వస్తువు మీరు నిలుచుండట చూస్తారు, ఆ దినాన రాతి మీద రాయి లేకుండా పడిపోద్ది అని చెప్పాడు. అర్థమైందా? అంటే ఒకంత హింట్ దొరికింది. అదేంటంటే పరిశుద్ధ స్థలం అంటే దేవాలయము లేదా మందిరము. చెప్పండి, పరిశుద్ధ స్థలం అంటే ఏంటి? దేవాలయము లేదా మందిరం. కొంచెం మనం డెప్త్కి వెళ్దాం. ఎందుకంటే నేను ఇప్పుడు డైరెక్ట్గా మాట్లాడుతున్నాను. యేసు ప్రభు చెప్పిన మందిరము, యేసు ప్రభు చెప్పిన దేవాలయము యెరూషలేములో రాళ్లతో కట్టబడ్డ ఈ కట్టడం గురించి చెప్పలే. అర్థమైంది మీకు? వాళ్ళు అనుకున్నది మాత్రం ఈ కట్టడమే శిష్యులు. కానీ యేసు ప్రభు చెప్పింది రాళ్లతో కట్టబడిన ఈ దేవాలయం గురించి అయితే కాదు. అసలు పరిశుద్ధ స్థలం అంటే ఏంటి?
దాని ఉనికి ఏంటి మనం ఒకసారి ఆలోచించేద్దాం. అందరూ బైబిల్లో పనిచేద్దాం. యెషయా గ్రంథం 57వ అధ్యాయము 15వ వచనం చూడండి ప్రియులారా. యెషయా గ్రంథం 57వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఏమని, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించు వాడను అన్నాడు. ఇటు చూడండి నా వైపు ఒకసారి. మన దేవుడు ఎక్కడ నివాసం చేసేవాడట? పరిశుద్ధ స్థలములలో నివాసం చేసే దేవుడు మన దేవుడు. వింటున్నారా? అంటే ఇందాక యేసు ప్రభు చెప్పిన మత్తయి సువార్త 24వ అధ్యాయం 15వ వచనంలో దేవుడు నివసించే స్థలమే పరిశుద్ధ స్థలం, అంతే కదా? అక్కడికి వచ్చి ఏం జరుగుద్దని చెప్పాడు యేసు ప్రభు? నాశనకరమైన హే వస్తువు దేవుడుండే చోట వచ్చి చేరుద్ది అని చెప్పాడు. సో ఇక్కడ ఒకటి మనకు దొరికింది. అదేంటంటే మన దేవుడు పరిశుద్ధ స్థలములలో నివాసము చేయవాడు అన్నాడు. అంటే పరిశుద్ధ స్థలము అని అంటే ఏమని చెప్పుకున్నాం మనం? దేవుడు నివసించే స్థలము, మందిరము, దేవాలయం. అంటే యేసు ప్రభు చెప్పింది ఇది కాదన్నారు కదండి మీరు అని అంటే, అవును ఇది కాదు. మరి దేని గురించి మాట్లాడాడు యేసు ప్రభు? గతంలో కూడా యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? శిష్యులారా, ఎందుకు మీరు ఆశ్చర్యపడకండి, ఇదిగో ఈ దేవాలయాన్ని మీరు పడగొట్టండి, 3 రోజుల్లో దాన్ని నేను తిరిగి లేపుతాను అంటాడు. అని అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, వాళ్ళ వ్యూ పాయింట్ ఏంటంటే శిష్యులది, డిసైపుల్స్ది ఇదే అనుకుంటున్నారు. ఇదే అనుకుంటున్నారు అనడానికి రుజువు ఏంటి అని అంటే, దీన్ని పడగొట్టేయండి దేవాలయాన్ని 3 రోజుల్లో లేపుతానంటే వాళ్ళు వెంటనే ప్రశ్నించేశారు. 2వ అధ్యాయం యోహాను సువార్త మీరు ఇంటికి వెళ్ళి చదవండి. 19వ వచనం చదువుతుంటే యోహాను సువార్త 2:19 నుంచి, ప్రభువా నువ్వేంటి 3 రోజుల్లో దేవాలయాన్ని కట్టేస్తారంటున్నావు? మా యూదులు 46 సంవత్సరాలు కష్టపడి కట్టారు. ఎంతో వేల మంది కలిసి ఈ దేవాలయాన్ని 46 సంవత్సరాలు కట్టారు. కడితే కానీ ఈ ఆకారానికి రాలేదు. మరి మీరేమంటున్నారు? నేను ఒక్కడిని 3 రోజుల్లో కట్టేస్తానంటున్నారు. ఇది ఎలా సాధ్యం ప్రభువా అని అంటే వెంటనే కింద ఆన్సర్ ఏముంటుంది తెలుసా? ఆయన తన శరీరము, తన దేహము అనే దేవాలయమును గురించి ఈ మాటలు చెప్పాడని ఆయన తిరిగి లేచిన తర్వాత అర్థమైందంట శిష్యులకి. అర్థమవుతుంది మీకు? అంటే ఇప్పుడే మీకు అర్థమైపోయింది. యేసు ప్రభువు రాతి మీద రాయి లేకుండా పడిపోద్ది దేవాలయం అన్నది యెరూషలేములో ఉన్న దేవాలయం గురించి కాదు. నాశనకరమైన హే వస్తువు వచ్చి దేవాలయంలో నిలుచుండటం మీరు చూస్తారనగానే యెరూషలేములో ఉండే దేవాలయమును గూర్చి కాదు. పరిశుద్ధ స్థలం అనగానే యెరూషలేములో ఉండే దేవాలయమును గూర్చి కాదు. మరి ఏంటంట? దేవాలయం అనగానే ఇక్కడ హింట్ ఇచ్చేసాడు ఆయన. అదేంటంటే తన దేహము, తన శరీరం అనే దేవాలయమును గూర్చి ఆయన ఈ మాటలు. అంటే ఇప్పుడు ఒకటి మనకు తెలిసింది, అదేంటంటే రాతి మీద రాయి లేకుండా పడిపోయేది హే వస్తువు వచ్చి నివసించే దేవాలయము రాతి కట్టడం కాదు. మరేంటంటది? మానవ దేహము. ఇప్పుడు ఈ మానవ దేహానికే మరొక పేరు ఏంటంటే, ఈ మానవ దేహానికే మరొక పేరు ఏంటంటే దేవాలయం. తెలుసా మీకు? అప్డేట్ అవ్వండి కొంచెం, ఈరోజు అవ్వండి, ట్రై చేయండి. ఇది దేవాలయము కాదు, ఇందులో దేవుడు నివాసం చేయడు. సొలొమోనుతో చెప్పాడు కదా, అయ్యా మా డాడీ తాత్పర్యము కలిగి ఉన్నాడు, నీకు బంగారుమయమైన దేవాలయాన్ని నేను ఒకటి కట్టించాలనుకుంటున్నాను, అది మా బాబు తరంలో అవ్వలేదు, నా తరంలో అవుతుందంట. మీరు సెలవిచ్చిన మాటే కదంటే, నా కొరకు నీవు ఎలాంటి మందిరాన్ని కట్టించదవు? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. నా పరిమాణం ఎంత? నీవు కట్టించిన మందిరంలో నేను సరిపోతానా? నేను ఉండగలనా? అసలు హస్తకృత ఆలయములలో నేను నివసించనని నీకు తెలీదా? అంటే దేవుడు మనం కట్టిన కుటీరాలు, మందిరాలు, ఆలయాలలో ఉండడు. మరి ఎక్కడ ఉంటాడంటే ఆయన కట్టుకున్న మందిరంలోనే ఉంటాడు. మరి ఆయనకి మనం మందిరాన్ని కట్టలేమా? మరి ఈ లోకంలో చాలామంది దేవాలయాలు కట్టేస్తున్నారు.
అవి దేవుడు ఉండటానికి కట్టే కాదు, మనము సమకూడడానికి కట్టుకునేవి. ఏమండి వాటిని ఏమని పిలిచారు తెలుసా? దే ఆర్ కాల్డ్ సినగోగీస్ అన్నారు ఇంగ్లీష్లో, సమాజ మందిరాలు. సినగోగి అంటే అర్థం ఏంటి తెలుసా? సమాజముగా కూడుకునే మందిరాలు. ఎవరు కూడుకోవడానికి ఇవి కట్టుకున్నాం మనం? దేవుడు ఉండే కాదు, మనము కూడుకొని ఆరాధించడానికి కట్టుకున్న మందిరం. మరి దేవుడి కోసం మనం మందిరం కట్టలేమా? మన వల్ల కాదు. ఆ మాట కూడా ఉంది బైబిల్లో. కడతానని తహతహలాడిన దావీదుకి చెప్పాడు, ఒరే బాబు ఆగరా బాబు, నీ వల్ల కాదులే. ఎందుకు? నీ వల్ల కాదనేసాడు. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 4వ వచనం చదువుమా. నీవు పోయి నాతాను ప్రవక్తతో చెప్తున్నాడు దేవుడు, దావీదుకి చెప్పయ్యా అని. మీడియాటర్ ఎవరెక్కడ? ఏమండి ఎవరితో చెప్తున్నాడు? నాతాను ప్రవక్తేనా మొదటి వచనంలో? మీడియాటర్ ఎవరు? దావీదుకి దేవునికి నాతాను ప్రవక్త. దేవుడు నాతానుతో చెప్తున్నాడు దావీదుకి చెప్పమని. ఏమని? నాతాను, నీవు పోయి నా సేవకుడైన దావీదుతో ఇట్లను. అప్పటికి ఆయన ఏ తాత్పర్యం కలిగి ఉన్నాడు? నా దేవుడేమో ఆ డేరాల్లో ఉన్నాడు, టెంట్లో, నేనేమో దేవదారుమయమైన కోటలో ఉన్నాను, నాకెందుకో మంచిగా అనిపించట్లేదయ్యా, దేవుడి కోసం ఒక బంగారు దేవాలయాన్ని కడదాం అనుకుంటున్నాను, ఒకసారి దేవుడి దగ్గర విచారం చేయన్నాడు. అప్పటికే ఇంటికి పిలిపించి మరి అడిగాడు. అవి పై వచనాల్లో మీకు కనబడతాయి, 17వ అధ్యాయం మొదటి నుంచి చదువుతుంటే. అప్పుడు వెంటనే దేవుడు నాతానుతో దావీదుకి చెప్పని చెప్తున్నాడు. ఏమని? నువ్వు వెళ్ళి దావీదుతో చెప్పు ఇట్లను. ఏమని? యెహోవా సెలవిచ్చినదేమనగా, నా నివాసమునకై. ఒకసారి ఆగుదాం. ఇందాక మనం చదువుకున్నాం కదా, యెషయా గ్రంథంలో ఏమని చదువుకున్నాం? దేవుడు ఎక్కడ నివాసం చేసేవాడు? మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడు. నా నివాసమునకై ఒక ఆలయము కట్టించుట నీ చేత కాదనేసాడు. అంతే. దేవుడు గుడి కడదామా? దేవుడు గుడి కడదామా? దేవుడు ఏమన్నాడు? ఓ మనిషి, నీ చేత కాదు, నీ వల్ల కాదనేసాడు. నేనల్లా. అదిగో అక్కడ ఉంది బైబిల్లో, మనిషి నా కోసం నీ గుడి కట్టడం, నువ్వు గుడి కట్టడం నీ చేత కాదు, అది నీ వల్ల అవ్వదు. అంతే. ఇది లైఫ్ టైం ఛాలెంజ్. ఇక మనిషి అన్నవాడికి దేవుడికి గుడి కట్టడం చేత కాని పని. ఎందుకంటే దేవుడికి గుడి ఆయనే కట్టుకోవాలా. దేవునికి గుడి ఎవరు కట్టాలా? ఆయనే కట్టుకోవాలా. ఇంతకీ దేవుడి గుడేటి? 3:16 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:16. అదేంటి? మనం కట్టింది కాదా? మనమే. ఏమా మనం కట్టింది కాదంట ఆయన ఆలయం. మరేంటట? మనమే అంటున్నాడు అక్కడ. మనమే దేవుని ఆలయమనియు, పరిశుద్ధాత్మ దేవుడు మీలో నివసించుచున్నాడనియు. ఇప్పుడు పరిశుద్ధ స్థలము, దేవుడు నివాసం చేసే పరిశుద్ధ స్థలం ఇది చెప్పండి. ఏటమ్మా? అక్కడే చూడండి 6వ అధ్యాయము 18, 19, 20 వచనాల్లో. 6వ అధ్యాయము 18, 19, 20 వచనాలు చూడండి. జారత్వమునకు దూరంగా పారిపోండి. మనుషుడు చేయు ప్రతి పాపము దేహమునకు వెలుపల ఉన్నది, కానీ జారత్వం చేయబడు శరీరమునకే హాని కలుగు చేయుటకై పాపం చేయుచున్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు మీ దేహము ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. మీరు మీ సొత్తు కాదు. ఇప్పుడు ఇక్కడ కూడా ఏమన్నాడు? మీరు మీ దేవునికి ఆలయం. దేవుడు మీలో నివసిస్తాడు అనుందా? మీలో నివసిస్తాడని ఉందా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. అమ్మా, దేవుడు కట్టుకున్న ఆలయానికి మనం కట్టిన రాళ్లతో కట్టిన ఆలయానికి ఏమైనా సంబంధం ఉందా? మీరు కట్టిన రాళ్ళు జీవము గల దేవునికి ఆలయం కాదు. మరి ఏంటట?
మీరే జీవము గల దేవుని ఆలయాలు అన్నాడు. అంతటి ఆగలా అని అప్పుడు దేవుడు ఏమంటున్నాడట, నేను మీలో నివసించి. దేవుడు ఏమన్నాడు, ఇందాక చదువుకున్నాం కదా యెషయా గ్రంథంలో 57:15లో, పరిశుద్ధ స్థలములలో నివసించువాడు. పరిశుద్ధ స్థలం అంటే ఏంటి? దేవాలయం, మందిరం. ఏంటంట దేవుని మందిరం? మన దేహమే దేవునికి ఆలయం. పండుపోయి ఎక్కడికి వచ్చి ఒకసారి హృదయమే నీ ఆలయం క్రీస్తు పాటకి ఆ లూప్ రెడీ చేయి. మన దేహమే దేవునికి ఆలయం. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు సాక్షాత్ అక్కడ, మీరు కట్టిన ఈ రాతి కట్టడలకు నేను కట్టుకున్న మీకు అసలు ఏమి పోలిక? మీరు ఒక మనిషిని తయారు చేయగలరా? ఒక మనిషిని సృజించగలరా? ఒక మనిషిని పుట్టించగలరా? మీ వల్ల కాదు. అందుకన్నాడు దావీదు ఏమన్నాడు, నాకు మందిరం కట్టడం నీ చేత కాదు. మనిషి మరొక మనిషిని తయారు చేయలేడు. మరి కంటున్నాడు కదండి మనిషి అంటే, మనిషికి దేవుడిస్తే కంటున్నాడు అంతే తప్ప స్వతహాగా ఇతను కనేది ఏం లేదు. గర్భఫలము దేవుడిచ్చు అంతే. మరొక మనిషిని పుట్టించేది కూడా దేవుడే. 139 కీర్తన 14-15 వచనాలు మనం చదువుతుంటే, నా అంతరింద్రియములను నీవే కలుగు చేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. సో మనల్ని తయారు చేసేది, మనల్ని సృజించే కెపాసిటీ ఎవరికి ఉందంటే దేవుడికి తప్ప మరొక మనిషికి లేదు. అంటే మనల్ని కట్టడం అనేది దేవుని పని. ఇప్పుడు టోటల్గా మనకు అర్థమైపోయింది. ఏమర్థమైపోయిందంటే, పరిశుద్ధ స్థలము అనగా దేవుడు నివసించే చోటు. దేవుడు నివసించే పరిశుద్ధ స్థలం ఏది? కొత్త నిబంధనకు వచ్చేసరికి మనకు అర్థమైంది. పాత నిబంధనలో ఒక స్థలం, పాత నిబంధనలో ఒక కట్టడం. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఏమన్నాడు? అప్డేట్ అయిపోయాడు. అదేంటంటే, నీ దేహమే దేవునికి ఆలయం, దేవుడు నివసించేది నీలోనే. అదేంటంటే పరిశుద్ధ స్థలము అనగా దేవాలయం, దేవుని మందిరం. అదేదో కాదు, మన దేహమే దేవునికి ఆలయం. ఇప్పుడు మనకు ఒకటి తెలియాలి. అదేంటంటే, అందులో నివసించే హేయమైన వస్తువేది అన్నాడు. ఓకేనా? అందులో నివసించే హేయ వస్తువు. ఈ దేవాలయములో హేయ వస్తువు ప్రవేశించిన వెంటనే ఏమవుతుందంట? రాతి మీద రాయి లేకుండా, చెప్పాలా, రాతి మీద రాయి లేకుండా. అంటే ఇప్పుడు ఈ దేహానికి కూడా రాళ్ళు ఉన్నాయా? ఏమ్మా, ఇప్పుడు ఈ దేహానికి రాళ్ళు ఉన్నాయా? మనం ఆత్మ సంబంధమైన రాళ్ళం. నేను ఒక రాయి, దుర్గమ్మ గారు ఒక రాయి, ఏమండి, లేక్ ఒక రాయి, పాస్టమ్మ గారు ఒక రాయి. అర్థమవుతుంది మీకు? హైమావతి గారు ఒక రాయి. మనం అందరం ఏంటి? రాళ్ళు. ఏ రాళ్ళు ఇవి? ఆత్మ సంబంధమైన రాళ్ళు. ఆ మాట ఉందా బైబిల్లో? ఆత్మ సంబంధమైన రాళ్ల వలె మీరు కట్టబడవలెనని తిమోతి గారికి రాస్తూ పౌలు పలికిన మాట. ఒకసారి ఆ మాట చూడండి. మనమే రాళ్ళం, ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క రాయి. తిమోతికి రాసిన 2వ పత్రిక అమ్మ. అమ్మ మన్నించండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును చూడండి, ఆ పదం భలే ఉండదు చూడండి. 2:5 పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. మీరును సజీవమైన రాళ్లవలే నుండి. అంటే మీకు ఒక విషయం అర్థమైపోయింది. అదేంటంటే, రాతి మీద రాయి లేకుండా కూలిపోద్ది అంటున్నారు. ఇంతకీ దీనికి రాళ్ళు ఎక్కడ ఉన్నాయండి అనుకుంటున్నారేమో. మనమే ఒక్కొక్కలం పడిపోతామట, ఒక్కొక్కలం కూలిపోతామట. ఒక్కడు తప్పకుండా కూలిపోతాడట.
మనమే రాళ్ళు అంటున్నాడు. మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. రైట్. ఇప్పుడు రాళ్ళ దాకా వదిలేండి, ఇంకా పడిపోలేదుగా. మనం ఎక్కడికి వచ్చాం? పరిశుద్ధ స్థలం, దేవుడు నివసించే స్థలం. అదే మందిరము, దేవాలయం. మనం కట్టింది కాదు, అది దేవుడు కట్టుకుంది. దేవుడికైతే మనం మందిరాన్ని కట్టడానికి మన చేత కాదు. సో దేవుడు కట్టుకున్న ఆలయం, దేవుడు కట్టుకున్న మందిరం, దేవుడు నివసించే స్థలం మానవ దేహమే. ఇంతవరకు క్లియర్ అయిపోయింది. మరి అందులో ప్రవేశించే వస్తువేది? చాలామంది, నేను దీనికోసం యూట్యూబ్లో చూశానండి. ఏమన్నా ఎవరైనా సీనియర్ పాస్టర్లు లేకపోతే అనుభవం కలిగిన వాళ్ళు ఎవరైనా ఏమన్నా చెప్పారని చూశానండి. చాలామంది ఏం చెప్పారో తెలుసా? అదేదో కాదు, హేయమైన వస్తువు, పంది అనేశారు. ఇప్పుడు మనం పంది కూర చెప్పండి. తినేవాళ్ళు తినండి, మీకు నమస్కారం. మిమ్మల్ని ఆటంకపరచం. పంది అనేశారు. ఎందుకు అలాగన్నారు పంది అని? ఇప్పుడు మనలో మనం మాటండి, కింద ఆలయం ఉంటుంది, దానికి డోర్లు ఉండవు, దాని చుట్టూరు పందులు ఉంటే దాంట్లో పోదు. ఇప్పుడు యెరూషలేము దేవాలయం అని ఆ దేవాలయాన్ని చూపిస్తూ చాలామంది ఇదే బోధ చేశారండి. పరిశుద్ధ స్థలములో వస్తువు అనగానే యెరూషలేము దేవాలయం పరిశుద్ధ స్థలం అంటే అది యెరూషలేములో ఉంది, జెరూషలేములో ఉంది. అది అక్కడ పందులు ఎక్కువ ఉంటాయి కాబట్టి అందులోకి ఒకరోజు పంది వెళ్ళిందంటే ఆ దేవాలయం అంతా ఏమైపోద్దట? కూలిపోద్ది. ఎంత మర్మం! ఇంకా ఆ దేవాలయం దగ్గరే ఉంటావా? ఇంకా ఈ పంది దగ్గరే ఉంటావా? ఈ పంది ఆ దేవాలయమేనా? మారవా? అప్డేట్ అవ్వవా? పంది అని ఎలా చెప్పారండి అని అంటే దానికి రెఫరెన్స్ చూపించేస్తారు. మరి ఇప్పుడు మన క్రైస్తవంలో ఉన్న పెద్ద జబ్బు ఏంటంటేనండి, ఒక విషయం చెప్తాను, బాగా వినండి, ఈ రోజుకి చాలు. అదేంటంటే, బైబిల్లో ఉన్న ప్రతి వచనాన్ని తీసుకొచ్చి ఈ కాలానికి అప్లై చేస్తారండి. అదేనండి వచ్చిన పెద్ద సమస్య. సేవకులు చాలామంది బైబిల్లో ఎక్స్పైరీ అయిపోయిన కొన్ని వచనాలను తీసుకొచ్చి ఏం చేస్తారో తెలుసా? ఈ కాలానికి అప్లై చేస్తున్నారు. అది వచ్చిన బాధ. ఎలాగో మీకు చెప్తాను, మీకు వివరంగా చెప్తాను చూడండి. 2000 నోట్లు నేను చూశానండి అన్నోళ్ళు చేతులు ఎత్తండి. 2000 రూపాయల నోట్లు. ఏటండి అలా ఉన్నారో చూసారా? ఏది ఒకటి ఇవ్వండి చూస్తాను. ఎందుకు లేవు? అమ్మా 1000 రూపాయల నోట్లు ఉన్నాయా? లేవా? లేవు. 500 నోట్లు ఒక రకం ఉండే పచ్చవి అవి ఉన్నాయా? ఎందుకు లేవు? అప్డేట్ అయిపోయింది. ఇప్పుడు అవి తీసుకొచ్చి చెల్లుతాయి చల్లవు? చెప్పండి. ఏమ్మా? చల్లవు. చక్కగా పిల్లలు ఆట ఆడుకుంటున్నారంట, బస్తాలు పాకిస్తాన్ బార్డర్లో పడేసారు. ఆ మధ్య మోదీ గారు ఎప్పుడైతే ఈ బ్లాక్ మనీ అరికట్టడానికి ఈ నోట్లన్నీ చేంజ్ చేశారో, ఎక్స్చేంజ్ చేసి పడేశాడో, అప్పుడు ఏమైపోయిందో తెలుసా? తీసుకెళ్ళి బార్డర్లో పడేస్తే ఆ పాకిస్తాన్ పిల్లలు ఏం చేస్తున్నారు? చక్కగా ఆట ఆడుకుంటున్నారు. డబ్బులు ఆట. కానీ డబ్బులు కాదు, ఎందుకు పనికిరావు, చెత్త కాగితాలు అవి. అర్థమైంది ఇంతవరకు? మరొక మాట కూడా చెప్తాను నేను. గతంలో బ్యాంకింగ్ సిస్టమ్ ఎలాగుండేది మీకు అర్థం కావడానికి చిన్న ఎగ్జాంపుల్. మనం ఖచ్చితంగా మన బుక్ తీసుకొని, ఏం బుక్? పాస్బుక్. ఎక్కడికి వెళ్ళాలి? డబ్బులు తీసుకోవాలన్నా, డబ్బులు ఇవ్వాలన్నా బ్యాంక్ దగ్గరికి వెళ్ళాలి. ఏ బ్రాంచ్లో అయితే నీ అకౌంట్ ఉంది అక్కడికి వెళ్ళిన తర్వాత డబ్బులు తీయాలన్నా ఒక పేపర్ రాయాలి, డబ్బులు వెయ్యాలన్నా ఒక పేపర్ రాయాలి. డెబిట్, క్రెడిట్ కదా. కామర్స్ చదివిన వాళ్ళకి అర్థమవుతుంది. డబ్బులు వెయ్యాలంటేనేమో క్రెడిట్, తీయాలంటేనేమో డెబిట్. సరే, డబ్బులు వేయాలన్నా ఏం రాయాలి? ఒక పేపర్ రాయాలి. ఆ పేపర్ పట్టుకొని ఎంత కావాలో ఆ అమౌంట్ అందులో మెన్షన్ చేయాలి, నీ సంతకం పెట్టాలి, నీ అకౌంట్ నెంబర్ వేయాలి, తీసుకెళ్ళి కౌంటర్లో ఇవ్వాలి. వాళ్ళు నీకు ఒక టోకెన్ ఇస్తే డబ్బులు వచ్చిందాక నువ్వు కూర్చోవాలి. వాళ్ళు పిలిచినప్పుడు వెళ్ళి ఆ లెక్క చూసుకొని డబ్బులు తీసుకొని రావాలి. ఇది ప్రాసెస్. ఎప్పుడు ఇది? గతంలో. ఇప్పుడు బ్యాంకుకి వెళ్ళే పని ఉందా? బ్యాంకుకి వెళ్ళాల్సిన పని లేదు, పేపర్ రాయాల్సిన పని లేదు. బాగా వినండి. అది తీసుకెళ్ళి కౌంటర్ దగ్గర లైన్లో నిలబడాల్సిన పని లేదు, కౌంటర్లో ఉన్నవాడికి ఇవ్వవలసిన పని లేదు,
డబ్బుల కోసం వెయిట్ చేయవలసిన పని లేదు, అసలు ఎవరితో పని లేదు. నీ చేతిలో ఇది ఉంటే చాలు, సెల్ఫ్ అయిపోయింది. ఇప్పుడు ఒకళ్ళ మీద ఆధారపడవలసిన పని, ఈ పదాన్ని బాగా వినండి, డబ్బులు డ్రా చేయాలన్నా డబ్బులు వెయ్యాలన్నా ఇప్పుడు ఒకళ్ళ మీద ఆధారపడవలసిన పని లేదు. నీ సొంతగా నువ్వే చేయొచ్చు. ఇప్పుడు ఎంతవరకు అప్డేట్ అయ్యాం? ఒకళ్ళ మీద ఆధారపడే పరిస్థితి నుండి నీ సొంతగా నీ అంతటి నీవే డబ్బులు వేసుకోవచ్చు, డబ్బులు డ్రా చేసుకోవచ్చు, డబ్బులు ఖర్చు పెట్టుకోవచ్చు, డబ్బులు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇంకెవరితో పని లేదు, నీ అంతటి నువ్వే చేయొచ్చు. అప్డేట్ అయ్యామా లేదా? మాట్లాడరేటి? అయ్యారు కదా? అయ్యారా? అవ్వాలి. సరే, క్రైస్తవులు అప్డేట్ అవ్వాలా? ఎలాగంటే బైబిల్లో ఉన్నవి తీసుకుంటారు. కొన్ని చెప్తాను, రాసుకోండి, చదవకండి, టైం సరిపోదే. ఇప్పుడున్న బోధకుల్లో అదేంటి అలాగున్నారు? నాకు గాలిపోయింది అనుకుంటారేటి? అది వరం. ఏంటది? ఏంటిది? వరం. ఓదటం చెప్పండి, ఊదేయడం ఏమంటున్నారు? పా అంటున్నారంటే అది ఎప్పుడది? ఇప్పుడు జల్లుద్ది అది. ఊదింది ఎప్పుడు? అప్పటికి ఇది ఇంకా పరిపూర్ణము కాలే. విశ్వాస సంబంధమైన వాక్యము పరిపూర్ణము కాల. ఆ అపరిపూర్ణ కాలంలో దేవుడు అపోస్తులకు వరాలు ఇచ్చారు కాబట్టి ఏం చేశారు వాళ్ళు? అప్పుడు వినుట వలన విశ్వాసానికి ఇది సంపూర్ణం కాల. విశ్వాసము కలుగుటకు సంపూర్ణమైన వాక్యం రాలా. ఆ అపరిపూర్ణ కాలంలో ఏం చేశాడు? ఉఫ్ అనేది ఇచ్చాడు. ఇప్పుడు ఆ ఎక్స్పైర్ అయిన 2000 రూపాయల నోటు ఎలాగైతే చల్లదో అలాంటిది చల్లంది తీసుకొచ్చి ఇప్పుడు ఓతున్నారు సంఘంలో. తీసుకోరా 2 రూపాయల నోటు అంటే కమ్మగా తీసుకుంటున్నారు. చల్లదంటలేదు, ఇది ఎక్స్పైర్ అయిందని వాళ్ళకి తెలియట్లేదు పాపం. డబ్బులే అనుకుంటున్నారు వాళ్ళు. అది ఎందుకు ఇప్పుడు చూపిస్తున్నారంటే బైబిల్లో ఉందంటారు. మరి 200 రూపాయల నోటు కూడా గతంలో ఉందరా నాయన, కానీ అది ఇప్పుడు చల్లదు. నువ్వు బైబిల్లో ఉంది అంటున్నావు, కరెక్టే, ఉంది, అది ఉన్నది, నోటు ఉన్నది నిజమే, బైబిల్లో ఉంది నిజమే, కానీ అది ఈ కాలానికి ఇప్పటికి చల్లదు. నువ్వు అర్థం చేసుకో. బైబిల్లో ఎక్కడుంది? యోహాను సువార్త 20వ అధ్యాయము 22వ వచనం. ఇది కేవలం యేసు ప్రభువుకు మాత్రమే వర్తించింది, శిష్యులకు కూడా అది సరిపోదు. తెలుసా? యేసు ప్రభు శిష్యుల మీద ఊదితే పరిశుద్ధాత్మను పొందుకున్నారు వాళ్ళు. 20వ అధ్యాయం 22వ వచనం. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది అంటే పని ఊది పరిశుద్ధాత్మను పొందుకోండి అన్నాడు. ఇప్పుడు ఊదితే పొందుకుంటామా? నమ్మి బాప్తిసం తీసుకుంటే పొందుకుంటామా? ఊదించుకోవచ్చుగా. ఇంకా నీళ్ళలో మునగటం ఎందుకు? బట్టలు దడవటం ఎందుకు? ఆ తొట్లు దిగటం ఎందుకు? ఆ నాచులో దిగటం ఎందుకు? అందులో జలగలు ఉంటాయో ఏమి ఉంటాయో. ఊదితే అయిపోద్దిగా. చిన్నారి దగ్గరికి రా, ఉప్పు పో, అయిపోయా, నీ పరిశుద్ధాత్మను పొందుకున్నావు, వెళ్ళిపో. అప్డేట్ అవ్వరా? ఇంకా అక్కడే ఉంటారా? అది కేవలం శిష్యులకి, యేసు ప్రభుకు మాత్రమే. ఆయన పార్టీ వీళ్ళు పోషిస్తారేటండి? అది అయిపోయింది, ఆయన కూడా వెళ్ళిపోయాడు. దీన్ని ఇప్పుడు ఈ దినాల్లో అప్లై చేస్తాం. మరొకటి, ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే పంది గురించి అండి. పంది మిస్ అవ్వకండి, మళ్ళీ పంది దగ్గరకు వచ్చి ఆగిపోతాను నేను. రెండోది టచ్ అనండి ఒకసారి, నా ఇంక చూసి అనండి మీరు కూడా. టచ్ అనండి అమ్మా. మీరు నోరు లేవేటి? అనండి, టచ్ అనండి ఒకసారి. వింటాను, నేను వింటాను నా చెవులతో. అందరు చెబుతాం 1 2 3 స్టార్ట్. లేక గట్టిగా టచ్ అనేసింది. టచ్ ఇదేంటిది? మరి బైబిల్లో ఉంది కదండి అయ్యగారు. టచ్ అంటే ఏంటి తెలుగులో చెప్పండి అక్క, వెనకాతల సుజాత అక్క. టచ్ అంటే ఏంటి? ముట్టుకోవడమేనా? ఈ టచ్ ఎక్కడుందో బైబిల్లో చూద్దాం. చూడండి, లోకాసు వార్త 5వ అధ్యాయం. అదేమంటే బైబిల్లో ఉంది కదండి అంటే, మరి 2000 రూపాయల నోటు గతంలో కూడా ఉంది, లేదని ఎవరన్నారు? అది చల్లదనైనా టైం అయిపోయింది.
తీశారా? 5:13 చదవండి అమ్మా. అంటే చెప్పండి ఇంగ్లీష్లో, కొంచెం ఇంగ్లీష్లో దాన్ని మలచండి బాబు. చెయ్యి చాపి వారిని టచ్. ముట్టేంటేటి? టచ్ అన్నాడు. అనగానే ఏమైందట? రోగులందరినీ స్వస్థపరిచాడు. మరి నువ్వు టచ్ అన్న వాళ్ళందరూ స్వస్థపడుతున్నారా? పడరు. ఆ టచ్ అనేది అప్పటికి ఆ కాలానికి చెల్లింది. అది ఇప్పుడు టచ్తో పని లేదు. ఇంకా టచ్ ఫోన్లు వచ్చాయి, నీ టచ్తో పని లేదు. ఇక అది తీసేసుకుంటున్నారు. తర్వాత కర్చీపులు కూడా మీ అందరికీ తెలిసిందే. 19 అధ్యాయం 12 వచ్చిన అపోస్తుల కార్యాల్లో పౌలు గారి నడుకట్టు తగలంగానే ఏమవుతున్నారట? స్వస్థపారు. ఇప్పుడు కూడా ఏం చేస్తున్నారా? అది అడ్డం పెట్టుకొని కర్చీపులు అమ్మేసుకుంటున్నారు. అసలు ఆ దినాలలో పౌలు గారి దగ్గర ఉంది కర్చీపు కాదు అది. యూదులు మనలాంటి కర్చీపులు వాడరండి. వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద క్లాతులు ఉంటాయి. ఇప్పుడు మనకు అప్లై చేసుకుంటున్నారు, ఇండియన్ కల్చర్కి అప్లై చేసుకొని కర్చీపులు ఏం చేస్తున్నారు? శుభ్రంగా అమ్మే వ్యాపారం అయిపోయింది ఇది కూడా. ఆ తర్వాత నూనె రాయడు. తర్వాత ఏం చేస్తున్నారు? నూనె రాయడు. మార్కు సువార్త 6వ అధ్యాయం 13 వచనంలో ఆయన ఏం చేశాడు? నూనె రాసి అందరికీ ప్రార్థన చేశాడు. నూనె రాసి అని ఉంది కదా అక్కడ. నూనె రాసి అని ఉందా? నూనె అమ్మి అని ఉందా? ఏమ్మా, నూనె రాసి అని ఉంది. కానీ మనోళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఏం చేస్తున్నారు? నూనె అమ్మి రాస్తున్నారు. యేసుప్రభు అమ్మాడా? అమ్మలా. మరి మనోళ్ళు ఏం చేస్తున్నారు? శుభ్రంగా బాటిల్ అమ్మేసుకొని డబ్బాలు పొలోమంట అమ్మేసుకున్నారు. ఎంత దారుణం అండి. రైట్. ఇంకా చెప్తా వెళ్తే చాలా ఉన్నాయి. నేను ఇంకా బైబిల్లో కూడా చాలా ఉన్నాయి. ఈ మధ్య ఎక్కువగా దాని మీద సినిమా కూడా తీశారు కాబట్టి నేను ఆ మాట చెప్పాలా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ చెప్తారు ఒకసారి తెలుగులో. యేసు నామములో పో. పెద్ద హిట్ అయిపోయిందండి ఆ సినిమా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇది కూడా ఎక్కడ తీసుకున్నారు? బైబిల్లోనే తీసుకున్నారు. రెఫరెన్స్ రాసుకుని ఇంటికి వెళ్ళి చదువుకుందరు. కానీ ఏమ్మా, అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం 13 వచనం. యేసు నామములో పో అని దెయ్యాలను ఏం చేస్తున్నారంట? వాళ్ళు వెళ్ళగొడతా ఉన్నారట. వింటున్నారా? ఇవన్నీ ఎందుకు చెప్పాను నేను? ఇక చూడండి నా వైపు. బైబిల్లో ఉన్నాయి కాబట్టి యేసు దేవుడు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నాడు గనుక మారని దేవుడు, మార్పు లేని దేవుడు, ఆనాడు చేసిన దేవుడు ఈనాడు ఎందుకు చేయడు? బాగుందా ప్రశ్న? బాగుంది, కానీ చెల్లదు. ఆనాడు చెల్లిన 2000 రూపాయలు ఈనాడు ఎందుకు చెల్లదంటే మాట్లాడు. మరి చెల్లదయ్యా. అధికారి ఏం చేశాడు? పై అధికారి వాటిని రద్దు చేశాడు. మోదీ గారు ఏం చేశాడు? ఆ నోట్లను రద్దు చేశాడు. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న యేసు ప్రభు ఎందులో ఏకరీతిగా ఉన్నాడు తెలుసా? తన దైవత్వంలో ఏకరీతిగా ఉన్నాడు. ఆయన అప్పుడు పరిశుద్ధుడే, నేడు పరిశుద్ధుడే, రేపు కూడా పరిశుద్ధుడే. ఆయన అప్పుడు నీతిమంతుడే, ఇప్పుడు నీతిమంతుడే, రేపు కూడా నీతిమంతుడే. ఏకరీతిగా ఎందులో ఉన్నాడు తెలుసా? ఆయన క్యారెక్టర్లో ఏకరీతిగా ఉన్నాడు, కానీ ఆయన నిర్ణయాలలో ఏకరీతిగా లేడు. అలాగని మీరు మాట తప్పేవాడా అని అనకండి. అర్థమైందా? పద్ధతులు మారాయి. ఏం మారాయి? పద్ధతులు మారాయి. వినియోగం ఒకటే, పద్ధతులు మారాయి. గతంలో బ్యాంకుకి వెళ్ళే పద్ధతి, ఇప్పుడు బ్యాంకుకి వినియోగం ఒకటే. డబ్బుతోనే పని. బ్యాంకుకి వెళ్ళిన డబ్బుతోనే పని, సెల్ ఫోన్ దగ్గరకు వచ్చిన డబ్బుతో పని మారలా, కానీ పద్ధతి మారిపోయింది. గతంలో బ్యాంకుకి వెళ్ళే వాళ్ళం, ఇప్పుడు బ్యాంకుకి వెళ్ళే పని లేదు. ఇప్పుడు మీరు నన్ను అడగవచ్చు, అదేంటంటే మరి మీరు స్వస్థతలకు వ్యతిరేకం అంటే కాదు. స్వస్థత 100కి 1000% ఉంది. అది ఎలాగంటే బ్యాంకోడితో పని లేదు. మీకు అర్థమైందా? బ్యాంకోడు అంటే ఎవడో? మన నెత్తి మీద చెయ్యెట్టేవాడో, మన నెత్తి మీద నూనె వేసేవాడో, మన మీద ఊదేసేవాడో, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అనేవాడో, టచ్ అనేవాడో, వాడితో పని లేదు. అప్డేట్ అవ్వండి. స్వస్థత ఉంది. అది ఎలాగంటే అప్డేట్లో ఎలాగ ఉందంటే నీ విశ్వాసమే నేను స్వస్థపరుస్తుంది. విశ్వాస సహితమైన ప్రార్థన స్వస్థపరుస్తుంది. ఇప్పుడు సెల్ఫ్ చెప్పాను కదా, ట్రాన్సాక్షన్ అంత ఏంటి? సెల్ఫ్ నీ అంతటి నువ్వే.
నువ్వెవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు. స్వస్థత ఉంది, అది నీ ద్వారానే జరుగుద్ది. ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు. ఏమయ్యా కుష్ఠరోగి, ఏంటి నువ్వు స్వస్థపడాలనుకుంటున్నావా? అయితే గుత్తెళ్ళు అల్లా యేసు ప్రభు. నాకు ఇష్టమే ప్రభువా. శుద్ధుడు కావాలనుకుంటున్నావా? నీకు ఇష్టమేనా? అవును ప్రభువా. అయితే శుద్ధుడవు కమ్ము, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. ఏమమ్మా రోగి, ఎన్నాళ్ళ నుంచి అమ్మా? చాలా నాళ్ళు నేను చెప్పుకుంటే సిగ్గుగానండి, రక్తస్రావం కదండి, చెప్పుకోలేకపోతున్నాను. అయితే బెల్లంపల్లిళ్ళు అల్లా. మరి ఏం చేశాడు? విశ్వాసమే నిన్ను స్వస్థపరచునుగాక. స్వస్థత లేవా? ఉన్నాయి. అయితే మారిపోయింది. ఏం మారిపోయింది? పద్ధతి మారిపోయింది. ఇప్పుడు పరిపూర్ణమైన జ్ఞానం వచ్చేసింది. స్వస్థత ఉంది. నువ్వు అడుగు దేవుణ్ణి. ఎందుకు ఇవ్వడు? ఎక్కడికి వెళ్ళాడు హిజ్కియా? ఏదైనా వరాలు ఉన్న భక్తుడి దగ్గరికి వెళ్ళాడా? ఆయనకు వచ్చిన పుండు మామూలు పుండా? రాజుకు వచ్చిన పుండు చిన్న పుండు అది కాదు, రాజపుండు. చక్కబెట్టుకున్నాడు. అంతేనా? ఏం లేదా అని అంటే, ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకున్న యథార్థతను, జ్ఞాపకం చేసుకున్న పరిచర్యను జ్ఞాపకం చేసుకో. ఇలా రోగిగా చచ్చిపోతే నాకు బ్యాడ్ టెస్టిమోనీ కదా, చెడ్డ సాక్ష్యం వస్తుంది కదా. స్వస్థపరిచాడు, ఆయుష్ను ఇచ్చాడు. ఆయన ఎక్కడికి వెళ్ళలేదు. ఓటీలోనే పాత నిబంధన, ఓల్డ్ టెస్టిమెంట్లోనే వాళ్ళు అప్డేట్ అయి ఉంటే మనం మాత్రం అండి వరాలున్న భక్తులు అంటే చాలండి పరుగులు ఎట్టేస్తారండి. వాక్యం చెప్పేవాడి దగ్గరకు ఒక్కడు రాడు. వరం గొప్పదా వాక్యం గొప్పదా? చెప్పండి. వాక్యమే గొప్పది. ఎందుకంటే పరలోకానికి చేర్చేది వరం కాదు, వాక్యమే. ఇంత వాక్యం తెలిసి కూడా మనం అప్డేట్ అవ్వట్లేదు ప్రియులారా. సరే రండి, ఎక్కడున్నాం మనం? పంది దగ్గరకు వచ్చి అయిపోయాం. ఇప్పుడు పరిశుద్ధ స్థలములో హేయ వస్తువు అనగానే, పరిశుద్ధ స్థలం అంటే వాళ్ళు ఏమనుకున్నారో తెలుసా? యెరూషలేములో ఉన్న దేవాలయం అనుకున్నారు. కాదు. వాక్యం మీకు అర్థమైతే పరిశుద్ధ స్థలం, దేవుడు నివసించే స్థలం ఏది? దేవుడు కట్టుకున్న దేహం అనే ఆలయం. ఈ ఆలయానికి రాళ్ళు కూడా ఉన్నాయని నేను మీకు వాక్యాన్ని చూపించాను పేతురు రాసిన మొదటి పత్రికలో. మనమే ఆత్మ సంబంధమైన రాళ్ళు. ఎంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు మనకి హేయ వస్తువు తెలియాలి. ఇందులో హేయ వస్తువు ప్రవేశించగానే చెప్పండి, ఈ దేవాలయం ఏమేమి పెద్ద రాతి మీద రాయలేకుండా పడిపోయింది. హేయ వస్తువు అనగానే ఏమని చెప్పారు పండితులు? పంది అన్నారు. ఎందుకన్నారు? బైబిల్లో ఉందండి. మరి 2000 రూపాయలు లేదని నేను అంటున్నాను. ఉంది, 2000 రూపాయల నోటు ఉంది. నేను కూడా చూసా, నా తరంలోనూ చూసా. నా తరంలోనే అది చెల్లింది, నా తరంలోనే ఎక్స్పైర్ అయిపోయింది. మరి అది పందండి అని అంటే, పందిని బైబిల్లో ఉందండి అంటాడు. బైబిల్లో ఉందా పందిని? చూడండి ఒకసారి మీ బైబిల్లో, ప్రార్థన చేసుకుందాం. రండమ్మా, ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం 3వ వచనం చదవండి, ప్రార్థన చేసుకుందాం. ద్వితీయోపదేశకాండం. అమ్మా, ఎవరు? మనమా? ఎవరు చెప్తున్నాడు? ఈ మనకా? అది ఆ కంటెంట్ మిస్ అవ్వద్దు. మనకు కాదు, మనం ఇప్పుడు అన్నీ తినొచ్చు, బల్లులు తప్ప. ఏమండి? బల్లులు తప్ప అంటే విషపూరితమైనవి తప్ప తినగలిగితే నువ్వు ఇప్పుడు ఏవైనా ప్రార్థన చేసుకుని తినేయచ్చు. ఎందుకు? పాములు కూడా తింటున్నారు తలకాయ తీసేసి ఏం చేస్తున్నారు చైనా వాళ్ళు? పాముల మార్కెట్ అండి. ఏం మార్కెట్ అది? చేపల మార్కెట్ లాగా. అక్కడ ఏముంటాయి? పాముల మార్కెట్, ఎలుకల మార్కెట్. ఏం మార్కెట్ అది? ఎలుకలు, పిల్లుల మార్కెట్, పందికొక్కుల మార్కెట్. ఏం చేస్తున్నారు మనుషులు? తింటున్నారు. ఇష్టమైతే తినండి, నేను మిమ్మల్ని కాదంట. ప్రార్థన చేసుకొని మీ శరీరానికి, మీ ఆరోగ్యానికి హాని కలుగజేయింది ఏదైనా, ఇప్పుడు అప్డేటెడ్ వర్షన్లో ఏదైనా తినగలిగితే తిను. కానీ నీ సహోదరునికి ఇబ్బంది కారణంగా ఉంటే తినకు. ఎందుకంటే నీ తిండి కంటే సహోదరుడు ముఖ్యం. ఆ రోజు నోరు కట్టుకో, వాడు తినేది నువ్వు కూడా తిను. నీకు ఒకవేళ అంత తినాలని అనిపిస్తే పందుకొక్కులు సపరేట్గా, సింగిల్గా, ఒంటరిగా మార్చుకొని తినేసి సహోదరుడి దగ్గర తినకు. సరే, మళ్ళీ రాజు టాపిక్లోకి వెళ్ళిపోతుందని నేను, తిండి టాపిక్లోకి. సరే రండి, ఎక్కడ ఉన్నాం మనం?
ఈ చెప్పింది ఎవరికి? ఏం తినాలో ఏం తినకూడదు, వాళ్ళకి ఎందుకు చెప్తున్నాడు ఏం తినొచ్చు ఏం తినకూడదు అని అంటే, ఇశ్రాయేలీయులారా కొన్నిటి నేను అపవిత్రమైన వాటిగా ఎంచుతున్నాను. ఇది రిస్ట్రిక్షన్ కేవలం యేసు ప్రభు పుట్టేంత వరకే. ఎందుకంటే ఇశ్రాయేలీయులను మాత్రమే పరిశుద్ధ జనంగా కాపాడుకుంటూ రావాలి. ఎప్పటి వరకు? ప్రభు అయిన యేసుక్రీస్తు పుట్టేంత వరకు. అర్థమవుతుంది మీకు? యేసుక్రీస్తు పుట్టేంత వరకు ఇశ్రాయేలీయులను ఎలా కాపాడుకుంటూ రావాలి? వాళ్ళకి మలినం అంటకుండగా, అపవిత్రులు కాకుండా. అందుకంటాడు మీరు అన్ని జనాంగంతో మీరు సాంగత్యం చేయొద్దు, ఎందుకంటే వాళ్ళ ఆచారాలు మీలోకి వస్తాయని. అట్లనే తిండి విషయంలో కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టాడు దేవుడు. కాబట్టి ఇది కేవలం ఇశ్రాయేలీయులు చెప్తున్నాడు ఈ తిండి గొడవ. ఏంటంటే అది మీరు తినదగిన జంతువులు ఏమనగా, ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం 3వ వచనం నుండి చదవండి అమ్మా. ఏది తినకూడదంట? హేయమైనది ఏది తినకూడదు. మీరు తినదగిన జంతువులు ఏవనగా, జంతువుల గురించి అని మాట్లాడుతున్నాడు. ఫస్ట్ జంతువులేనా పక్షులా? జంతువులు ఏవనగా, ఎద్దు జంతువేనా? ఎద్దు తినగలిగితే తిను, తినకపోతే తినకు. రెండోది గొర్రెపిల్ల తింటే తిను, తినకపోతే తినేవాడిని తినొద్దు అనుకో. మేకపిల్ల తింటే తిను. దుప్పి, ఎర్ర, చిన్న జింక, దుప్పి, కారుమేక, కారుజింక, లేడి, కొండగొర్రె, అనునవే. ఇవన్నీ ఏంటివి? అనునవే ఏంటివి? అది ఏంటి? అది 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 కావాలి నాకు. తినేవి, తినే లిస్ట్ ఇది. తర్వాత కంటిన్యూ చేయండి. జంతువులలో, జంతువులు కదా అని చెప్పేసి అన్ని జంతువులు తింటామేమో, అలా కుదరదు. మళ్ళీ జంతువులలో 2 డెక్కలు గలదై నెమరు వేయు జంతువును తినవచ్చును. జంతువు అనగానే ప్రతి జంతువుని తినేకు, దానికి 2 డెక్కలు ఉన్నాయో లేవో చూసుకో. ఇప్పుడు పంది కూడా జంతువే కదా, పంది 4 కాళ్ళ జంతువే కదా, జంతువే. కాబట్టి జంతువు అన్న నేను చెప్పి ప్రతి పందిని తినేస్తామేమోనని కంగారు వచ్చి ఆయనకి ఏమన్నాడంటే, జంతువే కదా అని పందిని తినేస్తామేమో, దానికి 2 డెక్కలు ఉన్నాయో లేవో చూడు. పైపిచ్చి ఇంకొకటి అంటాడు, అది నెమరు వేస్తాదో లేదో. నెమరు వేటింది తెలుసా మీకు? గేదెలు చూశారు ఎప్పుడైనా మీరు? పగలంతా మేసొస్తాయి, రాత్రి ఇంటి దగ్గర కట్టేయగానే దానికి ఏదో మనం బిగ్ బబుల్ ఇచ్చినట్టు, బిగ్ బబుల్ ఇస్తాం కదా, బిగ్ బబుల్ ఇచ్చినట్టు అదేం చేస్తుంది? దవడనేసి నమ్ములుతూ ఉంటుంది. అంటే ఆల్రెడీ మేసి వచ్చింది కడుపులో, కోత కోత బయటికి లాగా ఏం చేస్తుంది? అది మెత్తగా నవిలేసి లోపలికి పంపిస్తూ ఉంటుంది. ఆ మెత్తగా నవ్వడమే పంది. ఎప్పుడైనా బిగ్ బబుల్ నవ్వడం చూసారా? అది నెమరు. రెండా అలాగని ఏది పడితే తినేస్తామేమో. జంతువులు అనగానే అన్ని తినకు, 2 డెక్కలు ఉన్నవో లేవో చూసుకో, అవి నెమరు వేసేవో కాదో చూసుకో అని చెప్పి ఏమన్నాడు చూడండి. ఆ తర్వాత నెమరు వేయు వాటిలోనిదే కానీ 2 డెక్కల గల దేనినైనను నెమరు వేసి, చూడండి, 2 డెక్కలు గల వాటిలోనిదే కానీ నెమరు వేసి ఒంటె డెక్క గల, ఒంటె, కుందేలు, పొట్టు కుందేలు అనే వాటిని తినకూడదు, అవి మీకు హేయములు. 8వ వచనం జాగ్రత్తగా రండి. మరియు అన్నాడంటే ఇక్కడ ఏదో బాంబు పేలిపోతుంది. మరియు పంది జంతువుని తినేస్తారా బిడ్డలారా? తినకూడదు బిడ్డలారా. ఎందుకంటే పంది 2 డెక్కలు కలదే, కానీ అది బిగ్ బబుల్ ఎందో నెమరు వేయదు గనుక అది మీకు హేయము. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధ స్థలములో ప్రవేశించిన హేయ వస్తువేది? అదేటండి అలాగ ఉన్నారు? పంది మీకు చెప్పండి. ఇప్పుడు హేయమైనది చెప్పండి. అందుకన్నాడు బిడ్డలారా. ఏమన్నాడు బిడ్డలారా? యెషయా గ్రంథం ప్రార్థన చేసుకుందాం. ఇది తెగదలే నాకు తెలుసు, వచ్చే వారం చెప్తాను. యెషయా గ్రంథం పంది హే వస్తువు ఏమని చదువుకున్నాం ఇప్పటి వరకు మనం? ఇది ఏమన్నాడు? ఇప్పుడే కదా మనం చదువుకున్నాం. 8వ వచనంలో ఏమన్నాడు? పంది మీకు హేయము అన్నాడు. కాబట్టి ఇప్పుడు మనం పంది కూర తినొచ్చా తినకూడదా? ఏమ్మా? తినకూడదు. దానికి కూడా మీరు రెఫరెన్స్ ఏమైనా చూపిస్తారా? యెషయా గ్రంథం తీశారా? చివరి అధ్యాయంలో చూడండి.
66వ అధ్యాయం 17 చూడండి అమ్మా. పంది మాంసం ఏమన్నాడు? పందికొక్కు కూడా ఏమేగా మరి ఆ లెక్కన. ఇప్పుడు తిన్నోళ్ళు ఏమైపోతారంట? ఇది ఎవరికి చెప్పారు? ఇశ్రాయేల్. ఇప్పుడు హే వస్తువు అంటే ఏమని అర్థమైంది మనకి? అదేటమ్మా అలాగ ఉన్నారు. ఇప్పటి వరకు చదివారు కదమ్మా. పంది కదా హే వస్తువు అంటే ఏంటి? పంది. అది ఈ ఈ శరీరం అనే దేవాలయంలోనికి ప్రవేశించిన వెంటనే ఏమైపోద్ది శరీరం? అదేటి అపవిత్రం అన్నాడా లేకపోతే చచ్చిపోద్ది అన్నాడా? రాతి మీద రాయి లేకుండా కూలిపోద్ది అన్నాడు. అంటే ఈ లెక్కనైతే మామూలుగా అనుకుందాం, పంది మాంసం తిన్న వాళ్ళందరూ సావాలా బతకాలా? అదేటమ్మా అలా ఉన్నారు. పంది మాంసం తినేవాళ్ళు చచ్చిపోవాలా బతకాలా? కూలిపోవాలా బ్రతిక ఉండాలా? మరి తిన్నోళ్ళు చాలామంది బతికే ఉన్నారు కదా, తిన్నోడు ఎవడు చచ్చిపోతలేదు. డైరెక్ట్ ఒక ప్రశ్న అడగనా మిమ్మల్ని? హేయ వస్తువు అన్నాడా హేయ జంతువు అన్నాడా? ఇప్పుడు పంది వస్తువా జంతువా? అయితే పంది కాదు. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోండి. వచ్చే వారం మిస్ కాకండి. ఆ హే వస్తువు ఏంటో క్లియర్ చేద్దాం వచ్చే వారం. 2 తెలిసినాయి మనకి. 1 పరిశుద్ధ స్థలం, 2 మందిరం. ఏమండి? రాళ్ళు మనమే. అర్థమైందా? ఏ వస్తువు ఏంటి అనేది పంది అనుకున్నారు, కానీ అది వస్తువు కాదు. తింటే శిథిలమైపోతే, ఒకవేళ పని అయితే అలాంటి పని అయితే పందిని తిన్న వాళ్ళందరూ చచ్చిపోవాలా? అలా జరగట్లేదు. పంది వస్తువు కాదు. మరి అదేంటో వచ్చే వారం చూద్దాం. ఇంకా అమూల్యమైన సంగతులు మనం సువార్తలు వింటాం, మంచి మంచి మెసేజ్లు. మిస్ కాకండి. అసలు ఏ ప్రార్థన విని ఆల్రెడీ నేను ఒక టైటిల్ ఇచ్చేసాను మీకు. ఏ ప్రార్థన విని దేవుడు దావీదు నాకు ఇష్టానుసారుడైన మనుషుడు అనే సర్టిఫికేట్ ఇచ్చాడు. దావీదు ఏదో ఒక ప్రార్థన చేశాడు, ఆ ప్రార్థన నచ్చి ఈ వరం ఇచ్చాడు. ఏ వరం? నీవు నాకు ఇష్టుడైన మనుషుడు పో అన్నాడు. ఇంతకీ ఏంటి ఆ ప్రార్థన? అది సువార్తలో విందాం. కళ్ళు మూసుకొని తల్ల వంచండి. వాక్య ఫలింపు కోసం ప్రేరేపించబడిన వారు మీలో ఒకరు క్లుప్తంగా ప్రార్థించండి. ప్రభు బలలో మనం పాలు పంపులో పొందుకుందాం.